టీకి సంబంధించి పొలిటికల్‌గా చూసుకుంటే ఒక డ్రామా అనేది నడుస్తుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దూకుడు రాజకీయం కావచ్చు, లేదంటే టీడీపీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఈ కూటమి కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చా? లేదంటే మధ్యలోనే అంటే డిస్మిస్ అవుతుందనుకోవచ్చా? ఒకటి పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ఒకసారి మనం చూస్తుంటే మహారాష్ట్రలో జరిగిన శివసేనకి ఏదైతే జరిగిందో అదే గతి రేపు టీడీపీకి కూడా పడుతుందేమో అనే ఒక సిగ్నల్స్ వస్తున్నాయని మనం అనుకోవాలి. ఓకే. ఎందుకు అంటే రేపు హఠాత్తుగా పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కోర్టులో కేసులు ఇవన్నీ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ కోర్టులో డెసిషన్స్ ఎలా వస్తాయి ఏంటనేది తెలియదు. ఒకవేళ బీజేపీ వాళ్ళకున్న ఇంటర్వెన్షన్తో వాళ్ళు చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ని ప్రకటించి టీడీపీ పార్టీని చీలికలు చేసి మెర్జింగ్స్ ఇలాంటివి ఏదైనా జరిగింది అనుకోండి, అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మంచి బీజేపీ పార్టీ ఇప్పుడు దాకా చేసింది అన్ని రాష్ట్రాల్లో అదే కదా. అవును, మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్రలో చేసాం, జార్ఖండ్లో జరిగినాయి, చాలా చోట్ల అదే జరిగింది. సో ఇప్పుడు 2/3 మెంబర్స్ ఇటువైపు వచ్చేసారు అనుకోండి టీడీపీలోంచి, ఏముంది పార్టీనే మెర్జ్ అయిపోతుంది. అవును, ఇప్పుడు 95 సంథింగ్ మ్యాజిక్ ఫిగర్ కావాలి, 30 నుంచి 40 మందిని ఇట్లా లాగేసుకుంటే పార్టీ మెర్జ్ ఇంకేముండదు అక్కడ. సో కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే అలాంటి సంఘటనలు ఒకవేళ జరిగినాయి అని అనుకోండి, సపోజ్ అలాంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. బీజేపీ ఏదైనా ఆల్రెడీ చేసింది కదా, ఉండకపోవడం అనేది పక్కన పెడుతున్నాం, ఆల్రెడీ చేసింది. వీళ్ళ యొక్క యాక్ట్స్ చూసుకుంటే సేమ్ అలానే కనిపిస్తున్నాయి. సో మేబీ రేపు చీఫ్ మినిస్టర్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రూట్స్ క్లియర్ అయ్యి, నాకు తెలిసి ఇప్పుడు చిరంజీవి గారిని కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా చేయొచ్చేమో. చేసిన తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసి తమ్ముడిని స్టేట్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని చేసే అవకాశాలు కూడా ఉండొచ్చేమో. అలాంటి పాసిబిలిటీస్ కూడా వి డోంట్ నో రైట్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి బీజేపీ పార్టీలో వైరం ఎప్పటి నుంచో ఉంది, ఎవరు మర్చిపోరు. నువ్వు ఒక చంప కొట్టిన తర్వాత ఎవరు ఎందుకు మర్చిపోతారు చెప్పండి? ఖచ్చితంగా గుర్తుంది. కామన్ మ్యాన్, మనం హ్యూమన్స్ కదా మనందరము, డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది. సో అత్యవసర పరిస్థితుల్లో వీళ్ళు కూటమి ఏర్పాటైంది తప్ప అదర్వైజ్ వీళ్ళు కూటమి ఏర్పాటయ్యే అవకాశాలే లేవు. రాజకీయంగా కావాలనేది రాజకీయాల కోసం జరిగింది. సో కాబట్టి ఇంటర్నల్గా వాళ్ళకున్న క్లిచెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి చిరంజీవిని సెంట్రల్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే పవన్ కళ్యాణ్ని చీఫ్ మినిస్టర్ చేసే అవకాశాలు ఉన్నాయి. చేసే అవకాశాలు ఎందుకున్నాయంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఇంకో ప్రమోషన్ అనుకోవచ్చు, మేబీ ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకు లోకేష్ ని ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తుంది? ఆయనకి డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన కో టీం ఏదైతే ఉందో, గతంలో సోనియా గాంధీ కావచ్చు, ఇక్కడ మన కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళు చేసిన తప్పులు మళ్ళీ ఆయన చేస్తే వాళ్ళ కొడుక్కి భవిష్యత్తు లేకుండా పోతుంది. లేకపోతే కనీసం చీఫ్ మినిస్టర్ చేస్తారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే ఎక్స్ అనే పేరు పెట్టుకోవడానికి ఉంటుంది అని భావించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కొడుకుల్ని ఏదో ఒక స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటారు కాబట్టి అది దీపం ఉన్నప్పుడు ఏం చక్కదిద్దుకోవాలని ఏదైతే సామెత ఉందో దాన్ని ఆయన పాటించాలని అనుకుంటారు. గతంలో కూడా ఆయన తప్పు చేశారు కదా, ఆయన ఆ టైంలో కూడా కొడుకు టైం ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ చేస్తుంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అయ్యేవాళ్ళు. బట్ సంభవ్ అది అట్లీస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తే ఆ క్యాడర్ను ఉపయోగించుకొని నెక్స్ట్ టైం ఆయన ఎమర్జ్ చేయడానికి ఒక ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఆయన అలాంటి పాసిబిలిటీస్ కూడా చూస్తున్నారని అనుకోవచ్చు. కానీ అంత క్యాపబిలిటీ ఉంటుంది అనుకుంటారా లోకేష్? ఒకటండి, ఎవరిలో ఎంత సత్తా ఉందో ఎంత కెపాసిటీ ఉందో మనం ఎవరూ చెప్పలేం అంటిల్ వాళ్ళు గ్రౌండ్లోకి వస్తే తప్ప. సో ఇప్పుడు దాకా ఆయన కెపాసిటీ ఉందా లేదా అని అనుకుంటే, ఎలక్షన్స్ గెలిచారు కాబట్టి ఆల్రెడీ ఆయన యోగలమ్మని పాదయాత్ర చేశారు కాబట్టి గెలిచారు కాబట్టి గవర్నమెంట్ వచ్చిందని చెప్పిన ఆ సెగ్మెంట్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ క్యాపబిలిటీ ఉందని మనం అనుకోవాలి కూడా. కానీ సీనియర్లు అంత సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది టీడీపీలో. ఇప్పటికే చాలా మంది సీనియర్లు, నేను అదే అంటున్నా, ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్ అనే అంశాలకు వచ్చినప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు ట్యాకిల్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మేబీ వాళ్ళకి ఏం ఆఫర్స్ ఇస్తారో తెలియదు. ఇవన్నీ గివ్ అండ్ టేక్ పాలసీస్ అంతే. అవును, పాలిటిక్స్ లో అలానే ఉంటుంది. సో గివ్ అండ్ టేక్ పాలసీస్ లో ఎవరు ఎలా కన్విన్స్ అవుతారు అనేది డిపెండ్స్ అపాన్. ఓకే. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ లండన్ టూర్, ఈ సెక్యూరిటీ మీద కూడా చాలా వివాదాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది కుట్ర చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. లేదంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఎవరికి వాళ్ళు తగ్గట్టు విమర్శలు చేస్తున్నారు. ఏంటి ఇది? బేసికల్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఒక అప్రహెన్షన్ ఉంది. సో అప్రహెన్షన్లో అక్కడ పోయి ఏం చేస్తున్నారు ఏంటని నిఘా పెట్టాలి కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని సెక్యూరిటీ చేస్తే ప్రతి అంశము A to Z మొత్తం అంతా ఇక్కడికి కన్వే అవుతుంది అని చెప్పేసి అని వాళ్ళు భావిస్తున్నారు. కానీ దాంట్లో సెక్యూరిటీ బ్రీచెస్ ఉంటాయి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడము, సో వన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి, ఎందుకంటే గతంలో ఆయన నా సెక్యూరిటీ చూసుకున్నాడు, హీ నోస్ వెరీ వెల్, సో దట్ ఇంకా మళ్ళీ స్పెషల్గా ట్రైన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు, స్పెషల్గా ఇక్కడ మిస్టేక్ జరిగే అవకాశాలు ఉండవు, నేను గతంలో వెళ్ళి సేఫ్గా వచ్చాను
వచ్చాను కాబట్టి ద సేమ్ ఆఫీసర్ ఉంటే నాకు కొంచెం బెనిఫిట్ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అది అక్కడ ఒక చిన్న క్లీచ్ అంతే. సో అంటే అంతేగాని కాకపోతే రాజకీయంగా ఏం చెప్పలేము. రాజకీయంగా అంటే ఒకరి ఉద్దేశాలు ఇంకొకరి భయాలు రెండింటినీ కూడా అక్కడ కన్సిడరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి భయం కూడా ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారనే భయము, వీళ్ళ భయం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడో ఏం టైప్స్ పెట్టుకుంటున్నాడో అని వీళ్ళ భయం. సో ఇద్దరి భయాలు అపోహలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం ఒకటేసారి కన్క్లూజన్లోకి రావు. ఎందుకంటే టూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు, అసలు ఇవన్నీ సబ్సీక్వెంట్ జరుగుతూ ఉంటాయి అంశాలు అనమాట. కానీ రాజకీయంగా ఆయన వేస్తున్నటువంటి అడుగులు ఇవన్నీ చూస్తుంటే ఈ 8 నెలల్లోనే అంత పెద్దగా డ్రాస్టిక్ తీసుకొచ్చేసి పార్టీకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ మీద ఆ రేంజ్లో ఆయన ఫోర్స్ఫుల్గా ఫైట్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఏంటి అది అడ్వాంటేజ్ అనుకోవాలా పార్టీకి? అంటే ఒకటి ఆ పార్టీకి అడ్వాంటేజ్, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి డిస్అడ్వాంటేజ్. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఒకటి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో, మీరు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో అది పబ్లిక్ యాజ్ ఇట్ ఈస్ మీరు డెలివరీ చేస్తే ఎవరూ పట్టించుకోరు. మీరు చేయనప్పుడే, మీరు బ్రీచ్ చేసినప్పుడే పబ్లిక్ దగ్గర మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పోతుంది. మీరు ఎన్ని సర్ది చెప్పాలనుకున్నా కూడా పబ్లిక్ ఎవరు నమ్మరు.